యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శనివారం రోజు ఉదయం నేను మంగమ్మనపాల్య మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను దర్శనానికి. ఇది అడ్రస్ వచ్చి కరెక్ట్గా ఆపోజిట్లో బండేపాల్య పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. కరెక్ట్గా దానికి ఆపోజిట్ వస్తుంది. ఇది ఏరియా వచ్చి హెచ్ఎస్ఆర్ లేఅవుటే. మార్నింగ్ 8:45కి అట్లా వెళ్ళాను నేను టెంపుల్కి. వెళ్తే అప్పుడే కరెక్ట్గా హారతి ఇస్తున్నారనమాట. హారతి అయితే చాలాసేపు ఇచ్చారు, ఒక 10 మినిట్స్ దాకా ఇచ్చారు. నేను వెళ్ళకముందే స్టార్ట్ అయింది. బయట కూడా మొక్కలు బాగా పెంచుతున్నారనమాట, పూల మొక్కలు మామూలు మొక్కలు కూడా. గ్రీనరీ బాగుంది ఏరియాలో. టెంపుల్కి ఆ గ్రీనరీ అనేది ప్లస్ పాయింట్ అనమాట. ఉన్న కొద్ది ప్లేస్లోనే బాగా అరేంజ్ చేసినట్టు అనిపించింది. ఇక హారతులు కూడా ఏంటంటే పంచహారతులు, కర్పూర హారతి, నక్షత్ర హారతి అన్నీ కలిపి ఇచ్చారనమాట మార్నింగ్. అక్కడ టెంపుల్ దగ్గరే బస్సుకు కూడా ఏదో పూజ చేస్తున్నారు ఆంజనేయ స్వామి టెంపుల్కి బయటనే. పూజకు కావాల్సినటువంటి అవి కూడా ఐటమ్స్ కూడా అన్ని బయట దొరుకుతున్నాయి అన్నమాట. భక్తులైతే చాలా మంది వచ్చారు, హారతి కోసం వెయిట్ చేస్తున్నారనమాట, హారతి చూస్తూ. ఎక్కువ మంది అయితే తులసి మాలలు తీసుకెళ్తున్నారు, తమలపాకుల మాలలు అల్లి తెచ్చుకుంటున్నారు, కొంతమంది తమలపాకులు కొనుక్కుంటున్నారు. అయిపోయాక, హారతి అయిపోయాక ప్రసాదం కూడా పెడుతున్నారనమాట, లెమన్ రైస్ ప్రసాదము. ఇద్దరు అర్చకులు ఉన్నారు. ఒకరైతే మన దగ్గరికే వచ్చేసి స్వామివారి హారతి ఇచ్చిన తర్వాత ఆ దీపాన్ని మనకు దగ్గరికి తీసుకొస్తున్నారు. తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బయట నిలబడి అక్కడే తీర్థం ఇస్తున్నారు అనమాట, క్రౌడ్ జామ్ కాకుండా. స్పేస్ అనేది తక్కువే ఉంది, కానీ ఇక్కడ పక్కన అయితే భజన చేసుకోవడానికి వాటికి కూడా ప్లేస్ ఉందన్నమాట. మెయిన్ టెంపుల్ గర్భగుడి చిన్నగానే ఉంది, కానీ వీళ్ళు ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ కానీ ఏదన్నా దేవుని కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పక్కన ప్లేస్ ఉందన్నమాట. భక్తులు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూర్చోవచ్చు. ఇది టెంపుల్ లోపల అన్నమాట. అన్ని చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఫోటోలు కూడా శ్రీరాముడు, ఆంజనేయ స్వామి ఉన్నవి. సీతారాముల పట్టాభిషేక ఘట్టం ఉంటుంది కదా, అది ఆంజనేయ స్వామి ఉన్నటువంటి గర్భగుడి పైన కూడా దాన్ని అలా పెట్టారనమాట, ఉడంది. బాగుంది అది చూడ్డానికి. నేను దర్శనం చేసుకున్నాను. తర్వాత హనుమాన్ చాలీసా, ఇంకా హనుమాన్ దండకం ఉంటుంది కదా తెలుగులో, అది చదువుకొని తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాను. ఎక్కువ మంది అయితే తమలపాకులు మాలలు వేస్తారనమాట ఆంజనేయ స్వామికి మంగళ శనివారాల్లో. దీని గురించి మనకు రకరకాల కథలున్నాయి. అలాగే వడమాల కూడా ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. దీని గురించి కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉందన్నమాట. హనుమంతుడు బాలుడి రూపంలో ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడిని ఎర్రగా ఉన్నటువంటి పండు అనుకుని ఆకాశంలోకి ఎగురుతాడు కదా, నేను దాన్ని తింటాను అని. అదే సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తుంటాడు అనమాట, గ్రహణ కాలం అది. అప్పుడు రాహువు కంటే ముందుగా సూర్యుని చేరుకుంటాడు హనుమంతుడు. అప్పుడు రాహువు ముచ్చట పెడతాడనమాట హనుమంతుడిని చూసి. ఇలా అని కథలో చెప్తారు. అప్పుడు నాకు ఇష్టమైనటువంటి మినుములు, రాహుగ్రహానికి సంబంధించిన ధాన్యం మినుములు కదా, ఆ మినుములతో సర్పాకారంలో ఎవరైతే నీకు సమర్పిస్తారో గారెలను,
ఆహార పదార్థాన్ని సమర్పించాలంటే సర్పాకారంలో ఉండాలి కదా! నిలబడాలి కదా మనం వేసినప్పుడు. అందుకని ఆ దండ రూపంలో గారెలను చేసి మినప గారెలను ఎవరైతే హనుమంతుడికి సమర్పిస్తారో దానివల్ల రాహుదోషం ప్రభావం నుండి ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే సీతమ్మ వారి దగ్గరికెళ్ళినప్పుడు అశోకవనంలో హనుమంతుడు రాముడి గురించి చెప్పిన తర్వాత సీతమ్మ గురించి మొత్తం సీతమ్మ వివరాలని రాముడికి చెప్తాను అని బయలుదేరినప్పుడు సీతమ్మ హనుమంతుడిని ఆశీర్వదించడానికి పుష్పాలేవి దొరక్కపోతే కూడా అక్కడ తమలపాకును స్వామివారి ఆంజనేయ స్వామివారి తల మీద పెట్టి ఆశీర్వదిస్తుందట. అలాగే హనుమంతుల వారు సీతమ్మ గురించి తెలుసుకొని తిరిగి రామయ్య దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి రాముడు కూడా తమలపాకులతోనే హనుమంతుడిని సత్కరిస్తారని అక్కడున్న వానర వీరులంతా తమలపాకుల మాలను హనుమంతుడికి వేసి స్వా వేయడం వలన స్వామికి తమలపాకులు చాలా ప్రీతిపాత్రలయ్యాయని కూడా చెప్తారనమాట. డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి దీంట్లో. అలాగే హనుమంతుల వారు తమలపాకుల తోటల్లోనూ, అరటి తోటల్లోనూ ఎక్కువ విహరిస్తారని కూడా మనకు కొన్ని కథనాలు కనిపిస్తాయి. అలాగే శనిదోష నివారణకి కూడా హనుమంతుడిని శనివారం ఎక్కువ మంది పూజిస్తారనమాట. ఎందుకంటే రావణాసురుడు ఒకానొక సమయంలో నవగ్రహాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు లంకలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలనుకుంటాడన్నమాట రావణాసురుడు. అయితే శని దృష్టి రావణాసురుడి మీద పడడం వల్ల తను అనుకున్న విధంగా మేఘనాథుడి జాతకం మారదు, తన కొడుకు జాతకం. అందుకు కోపం వస్తుంది రావణాసురుడికి. అప్పుడు శనిని బంధించి పెడితే హనుమంతుల వారు సీతమ్మను వెతకడానికి వెళ్ళినప్పుడు లంకను చేరుకుంటాడు కదా, లంకాదహనం చేసేటప్పుడు శని యొక్క బాధను గమనించి శనిని విడిచిపెడతారనమాట స్వామివారు. అలా విడిచిపెట్టిన తర్వాత శని భగవానుడు ఆంజనేయుడిని నేను కూడా నీతో ఉంటాను అంటాడనమాట. అంటే శని మహర్దశ లాగా. అప్పుడు ఏ భాగంలో ఉండాలి అంటే శిరస్సు భాగంలో ఉండమంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు శని ఆంజనేయ స్వామి తల మీద ఉంటాడు. ఆ సమయంలో స్వామివారు రామకార్యం చేస్తూ ఉంటారు కదా, ఆ పర్వతాలు అవి తల మీద పెట్టి మోస్తారన్నమాట. అది నేను మొయ్యలేను అని శని వెళ్ళిపోతానంటాడు. అప్పుడు స్వామివారు తోకతో బంధిస్తారని కూడా ఒక కథనం ఉంది. ఇక అప్పుడు శని రామభక్తిని, హనుమంతుల వారి యొక్క శౌర్యాన్ని గుర్తించి ఎవరైతే అతను నిన్ను వదిలేస్తాను అంటాడు హనుమంతుల వారు. అప్పుడు నా భక్తులు ఎవరైతే నా జపం చేస్తారో, నాకు ప్రదక్షిణ చేస్తారో అటువంటి భక్తుల్ని నువ్వు బాధించకూడదని శని దగ్గర మాట తీసుకుంటాడనమాట. ఆ విధంగా భక్తులకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎవరైతే శని మహర్దశలో గాని, ఏలినాటి శనిలో గాని, అష్టమ అర్ధాష్టమ శనిలో శనిదోషం నుండి ఉపశమనం పొందడానికి హనుమంతుల వారిని సేవిస్తే మంగళ శనివారాల్లో ప్రత్యేకంగా సింధూరంతో పూజ చేయడము, తమలపాకుతో పూజ చేయడము, ఈ విధమైనటువంటి పూజలు చేయడం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది నేను శనివారం ఉదయం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి గుడి. మంచిగా దర్శనం అయింది, ప్రసాదం ఇచ్చారు, హారతి చూసుకున్నాను, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే హైప్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీరామ జయం.